టీసీఎల్ లాస్ట్ ఇయర్ మోడల్ అయిన C69B C61B ఆ టైంలో సామ్సంగ్ VU కంటే చాలా బెటర్గా ఉండే. బట్ ఈసారి ఈ మోడల్ మాత్రం వెల్కమ్ టు టెక్ 24. ఈ వీడియోలో టీసీఎల్ C61Bకి C69Bకి సక్సెస్గా లాంచ్ చేసిన TCL T6Cకి సంబంధించి ఫుల్ డీటెయిల్ రివ్యూ చూద్దాం. సేమ్ టీవీ, సో డిఫరెంట్ మోడల్ నేమ్స్తో మనకి డిఫరెంట్ ఆన్లైన్ సైట్స్లో అయితే సేల్ అవుతుంది. సో స్క్రీన్పై క్లియర్గా వేస్తాను ఏ మోడల్ నెంబర్ ఏ సైట్స్లో సేల్ అవుతుందని. అండ్ వీటి మధ్య మైనర్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకైతే స్క్రీన్పై కనిపిస్తాయి. అండ్ TCL T6C P7K మనకి ఫ్లిప్కార్ట్లో సేల్ అవుతుంది. అండ్ TCL P71K పేరుతో అమెజాన్లో సేల్ అవుతుంది. డిస్ప్లే పరంగా మూడు కూడా సిమిలర్గానే ఉంటాయి, ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. బట్ P71K P7Kలో రెండు USB పోర్ట్స్ ఉంటాయి, బ్లూటూత్ 5.4తో వస్తాయి. బట్ TCL T6C ఓన్లీ ఒక USB పోర్ట్తో వస్తుంది అండ్ బ్లూటూత్ 5.2తో వస్తుంది. అండ్ TCL T6C అండ్ P7K రెండు కూడా సిమిలర్ సౌండ్ సెటప్తో వస్తాయి. బట్ P71K మాత్రం మనకి ఓంక్యో 2.1 30 వాట్ హైఫై స్పీకర్స్తో వస్తుంది. సో ఇవి మాత్రమే ఈ మూడు మోడల్స్ మధ్య డిఫరెన్స్. రిమైనింగ్ అంతా పిక్చర్ క్వాలిటీ అండ్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ, OS అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అండ్ ఈ మూడు మోడల్స్కి సంబంధించిన డిఫరెంట్ సైజెస్ అండ్ ప్రైసెస్ అయితే స్క్రీన్ పై చూడొచ్చు. బ్యాంక్ డిస్కౌంట్తో ఈ ప్రైసెస్ అయితే ఇంకా తగ్గుతాయి. ఈ రివ్యూ ఈ మూడు మోడల్స్ను మీరు ఏది కొన్నా అప్లికేబుల్ అవుతుంది. అండ్ మూడింటికి డిఫరెన్స్ నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. అండ్ ఈ టీవీని అయితే నేను దగ్గరగా 2 monthsగా అయితే యూజ్ చేస్తున్నాను. చాలా టీవీస్ అయితే ఉన్నాయి మన దగ్గర, వాటన్నింటితో అయితే సో రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కంపేర్ చేస్తున్నాను సైడ్ బై సైడ్. ఎందుకంటే ఒక టీవీని మనం ఒక టీవీని మాత్రమే చూస్తే డెఫినెట్గా చాలా మందికి నచ్చుతుంది. బట్ ఎప్పుడైతే సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తామో ప్రతి టీవీని పక్కన పెట్టి, అప్పుడే మనకి డిఫరెన్స్ అయితే క్లియర్గా తెలుస్తుంది. అందుకే జనరల్గా నా రివ్యూ లేట్ అవుతుంది, బట్ నాకు పర్సనల్గా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ ముందుగా బాక్స్ మీరు పర్చేస్ చేస్తే ఎలా వస్తుందో బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. నేను అన్బాక్సింగ్ సపరేట్గా చేయలేదు కాబట్టి బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఎలా వస్తుంది. అండ్ బాక్స్లో కంటెంట్స్ చూస్తే ఆబ్వియస్లీ టీవీ అండ్ టీవీ స్టాండ్స్ అయితే ఉన్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఆడియో కేబుల్, రిమోట్ కంట్రోల్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, 2 AAA బ్యాటరీస్ అయితే బాక్స్లో వస్తాయి. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. TCL టీవీస్లో, ఈవెన్ బడ్జెట్ టీవీస్లో కూడా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో దీంట్లో కూడా చాలా బాగుంది. బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా అండ్ ఫ్రేమ్ కూడా మనకి మెటల్ తోటే వస్తుంది. ఏదైతే మదర్ బోర్డ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియా మాత్రం మనకి మంచి ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. డెఫినెట్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మీరు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఇంకా ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ సైడ్ TCL బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒక USB 3.0 పోర్ట్, 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి HDMI 2.1 పోర్ట్ విత్ EARC సపోర్ట్తో వస్తుంది. అండ్ LAN పోర్ట్, యాంటెనా, శాటిలైట్ ఇన్ అండ్ ఆడియో అవుట్, AV అడాప్టర్ పోర్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ రిమోట్ కంట్రోల్ చూస్తే క్వాలిటీ అయితే చాలా బాగుంది, బట్ కొంచెం పొడవుగా ఉంది. ఇంత పొడవు అవసరం లేదనేది అయితే నా ఒపీనియన్. ఈ 2025లో ఇందులో హాఫ్ సైజులో కూడా వీళ్ళు కావాలంటే ఇవ్వచ్చు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి బ్లూటూత్ రిమోట్నే ఇచ్చారు. సో మామూలు రిమోట్, IR రిమోట్ అయితే కాదు. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ అన్ని ఇంపార్టెంట్ బటన్స్ ఉన్నాయి. డైరెక్ట్గా డిస్ప్లే మోడ్స్ని కూడా మీకు యాక్సెస్ చేయడానికి ఇక్కడ షార్ట్ కట్ బటన్ ఉంది. అండ్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీ లివ్, TCL ఛానల్, వెబ్ బటన్ అయితే ఉంది. బట్ వీళ్ళు హాట్స్టార్ ఇచ్చి ఉంటే బాగుండేది ఈ వెబ్ ప్లేస్లో లేదా TCL ఛానల్ ప్లేస్లో. రిమోట్ పరంగా అయితే సో ఆ సైజ్ ఒకటి తగ్గిస్తే ఇంకా బాగుండేది. అండ్ కనెక్టివిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. డ్యూయల్ బ్యాండ్ వైఫైని సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ 5.2ని సపోర్ట్ చేస్తుంది. అండ్ TCL T6Cలో 55 ఇంచ్ మాత్రం బ్లూటూత్ 5.4ని సపోర్ట్ చేస్తుంది. అండ్ P7K P71K మోడల్స్ ఈవెన్ దో 43 ఇంచ్ మోడల్ అయినా కానీ మనకి బ్లూటూత్ 5.4తో వస్తాయి. బట్ కనెక్టివిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 12తో వస్తుంది. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. గూగుల్ టీవీ కాబట్టి UI ఎలా ఉంటుందో మనందరికీ ఆల్రెడీ తెలిసిందే. జనరల్గా ఈ ప్రైస్ రేంజ్లో అన్ని టీవీస్లో UI ఫ్లూయిడ్గానే ఉంటుంది. ఇందులో కూడా డే టు డే యాక్టివిటీస్కి అయితే మేజర్ ప్రాబ్లం అయితే లేదు, స్మూత్గానే ఉంది. బట్ అప్పుడప్పుడు మైనర్ గ్లిటర్స్ అండ్ ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేస్తారు. ఈసారి TCL వాళ్ళు స్టోరేజ్ని అయితే తగ్గించారు. లాస్ట్ ఇయర్ C69Bలో 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. బట్ ఈసారి అన్ని మోడల్స్లో 16 GB మాత్రమే ఇచ్చారు. ఎందుకో మరి బ్రాండ్ అంబాసిడర్స్ని పెట్టుకొని డబ్బులు తక్కువైపోయాయేమో కానీ ఈసారి అయితే కొన్ని కాంప్రమైజెస్ అయితే నేను ఈ టీవీలో అబ్జర్వ్ చేశాను. అందులో మనం ఫస్ట్ మాట్లాడుకునేది అయితే ఈ స్టోరేజ్ డౌన్ గ్రేడ్ అయితే చేశారు 16 GBకి ఈసారి. అండ్ 2 GB ర్యామ్తో వస్తుంది. 3 GB ఇస్తే ఇంకా బాగుండేది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో అన్ని బ్రాండ్స్ 2 GB ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా 2 GBకి వెళ్ళారు. ర్యామ్ని అయితే ఈసారి కూడా ఇంక్రీజ్ అయితే చేయలేదు. అండ్ ఇంకా TCL ఛానల్ యాప్తో వస్తుంది. కొన్ని ఫ్రీ ఛానల్స్ అయితే ఉంటాయి.
సో అన్నీ అంత మనం చూడనివే ఉంటాయి, ఏవైనా మీకు నచ్చినవి ఉంటాయి, మీరు కావాలంటే ఫ్రీగా చూడొచ్చు. అండ్ ఈ టీవీ AAPQ Pro ప్రాసెసర్తో వస్తుంది. మరీ అంత సూపర్ ఫ్లూయిడ్ కాకపోయినప్పటికీ సో చాలా మందికి అయితే టీవీ చూసే వాళ్ళకి యాప్స్ మధ్య షిఫ్ట్ అవ్వడానికి సో ఇదైతే సరిపోతుంది. అండ్ ఈ టీవీని మనం కావాలంటే గేమింగ్ కూడా యూజ్ చేయొచ్చు. 4K 60Hz 1080 120Hz వరకు అయితే డిస్ప్లే అవుట్పుట్ అయితే ఇవ్వగలదు మీరు ఏదైనా గేమింగ్ కన్సోల్ని కనెక్ట్ చేసుకుని యూజ్ చేస్తే. అండ్ గేమింగ్లో ALLM VRR సపోర్ట్ కూడా ఉంది. అండ్ నేను చాలా స్పోర్ట్స్ కంటెంట్ అయితే చూసాను, మోషన్ కంట్రోల్ అయితే చాలా బాగుంది. అండ్ MEMC ఇంటెన్సిటీని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ నేను ఎప్పుడు రికమెండ్ చేసేది MEMC ఎప్పుడైనా లో పెట్టుకోండి, అప్పుడే మీకు బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది QLED టీవీ 8-bit HVA DLED ప్యానెల్ని అయితే యూజ్ చేశారు. 60Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డాల్బీ విజన్ని సపోర్ట్ చేస్తుంది, HDR10+ని సపోర్ట్ చేస్తుంది. అండ్ 350 nits బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ ఇంకా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సింగిల్గా దీన్నే చూస్తే అయితే డెఫినెట్గా చాలా మందికి నచ్చుతుంది. అండ్ దాని గురించి మాట్లాడుకునే ముందు డిస్ప్లేలో బెటర్గా ఉన్న విషయాల గురించి మాట్లాడుకుంటే సో బ్రైట్నెస్ని అయితే నేను టెస్ట్ చేశాను. మిడిల్లో అరౌండ్ 350 nits వరకు అండ్ సైడ్స్ కార్నర్స్లో 250 nits వరకు అయితే వెళ్తుంది. చాలామందికి ఈ బ్రైట్నెస్ అయితే సరిపోతుంది. మరీ సూపర్ బ్రైట్ ఏం కాదు, బట్ చాలామందికి ఇండియన్ డొమెస్టిక్ కండిషన్స్లో విండోస్కి కట్టెన్ ఉండి ఎదురుగా ఉన్నా కానీ సో ఎలాంటి ఇబ్బంది లేదు. కట్టెన్ తీస్తే లేదా డోర్కి ఎదురుగా ఉంటే మాత్రం సో మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అంత బాగుండదు. బట్ చాలామందికి ఈ బ్రైట్నెస్ అయితే సరిపోతుంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ ఈసారి వీళ్ళు HVA ప్యానెల్ని అయితే యూజ్ చేశారు. ఏం లేదు, VA ప్యానెలే, దాన్ని వీళ్ళు కొంచెం కస్టమైజ్ చేసి ట్యూన్ చేసి సో HVA ప్యానెల్ అని అయితే పిలుస్తున్నారు. దీనివల్ల ఏమో కానీ సో వ్యూయింగ్ యాంగిల్స్ అయితే లాస్ట్ ఇయర్ QLED C69B C61B ఉన్నాయి కదా, వాటితో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా ఉన్నాయి వ్యూయింగ్ యాంగిల్స్ అయితే. నాకు ఇంప్రూవ్మెంట్ అయితే నేను నోటీస్ చేశాను వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా. యాజ్ ఎ VA ప్యానల్గా చూస్తే సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి అయితే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ వేరే టీవీస్తో కూడా నేను కంపేర్ చేశాను, సేమ్ VA ప్యానల్తో ఉన్నవి వాటితో కంపేర్ చేస్తే వ్యూయింగ్ యాంగిల్స్ బెటర్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పిక్చర్ క్వాలిటీ సో అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎందుకంటే మనం టీవీని పర్చేజ్ చేసేదే చూడడానికి. సో పిక్చర్ క్వాలిటీయే ఒక టీవీలో మేజర్ పాత్ర పోషిస్తుంది. ఇంకా దీని యొక్క పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే పర్సనల్గా నాకైతే డిసప్పాయింటింగ్గా అనిపించింది. లాస్ట్ ఇయర్ C69B C61B నాకైతే ఆల్మోస్ట్ అవి ఉన్న ప్రైస్ రేంజ్లో చాలా టీవీస్ కంటే బెటర్గా ఉంటుండే అప్పుడు. సో ఈవెన్ Samsung VU ఇంకా Sony Bravia 2తో కూడా కంపేర్ చేసే రేంజ్లో ఉంది అప్పుడు పిక్చర్ క్వాలిటీ. బట్ ఇప్పుడు ఇది Samsung VU ఇలా వేరే వాటితో నేను ఆల్రెడీ కంపేర్ చేసి చూశాను, వాటితో కంపేర్ చేస్తే చాలా విషయాల్లో అయితే వెనకబడింది. సో సింగిల్గా చూస్తే మాత్రం మీకు పిక్చర్ క్వాలిటీ నచ్చుతుంది. బట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే కొంచెం కలర్స్ అనేవి ఒకదానిపై ఒకటైతే సో ఓవర్లాప్ అవుతున్నాయి. కలర్ డెప్త్ అయితే నాకు లాస్ట్ ఇయర్ QLED టీవీ మోడల్ అంతా అయితే అనిపించలేదు. అండ్ కలర్స్ కూడా సో అంత న్యాచురల్గా లేవు. కలర్స్ పరంగా అప్పుడు Samsung Vision Vivid Pro టీవీస్ అప్పుడు నేను టెస్ట్ చేశాను, సో వాటికంటే C69B 61B బెటర్గా ఉండే. బట్ ఈసారి నేను Samsung లేటెస్ట్ LED Vista Vision Infinity వీటితో కంపేర్ చేశాను, దాంతో కంపేర్ చేస్తే వెనుకబడింది. కాంట్రాస్ట్ రేషియో అయితే బాగానే ఉంది. కలర్స్ మాత్రమే కాదు, మరొకటి నేను నోటీస్ చేసింది ఏంటంటే ఓవర్ షార్ప్నింగ్గా ఉంది పిక్చర్ క్వాలిటీ అనేది. ఈవెన్ దో నేను షార్ప్నెస్ని తగ్గించి ట్రై చేశాను, బట్ ఓవర్ షార్ప్నింగ్ నేనైతే సో డిఫరెంట్ సినారియోస్లో టెస్ట్ చేసినప్పుడు అయితే నోటీస్ చేశాను. నార్మల్ కంటెంట్ చూసినా, HDR చూసినా అండ్ డాల్బీ విజన్ చూసిన ఇంకా ఒక డాల్బీ విజన్లో కొంచెం ఓవర్ షార్ప్నెస్ తగ్గింది అనిపించింది. సో అప్పుడు నేను సామ్సంగ్ టీవీ ఓవర్ షార్ప్నింగ్ ఇష్యూ ఉందని చెప్పాను. ఇప్పుడు అక్కడ నుంచి వీళ్ళు అప్పు తెచ్చుకున్నారేమో, ఓవర్ షార్ప్నింగ్ ఇష్యూ అయితే నాకు ఈ టీవీలో అయితే కనిపించింది. దీన్ని వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే నేను అనుకోవట్లేదు, ఎందుకంటే మొబైల్సే అప్డేట్లో ఇష్యూస్ని ఫిక్స్ చేయట్లేదు, టీవీస్ని సో కొంచెం కష్టమే. అండ్ బ్లాక్ లెవెల్స్ కూడా బాగానే ఉన్నప్పటికీ లాస్ట్ ఇయర్ మోడల్తో కంపేర్ చేస్తే నాకు కొంచెం బ్లాక్స్ అంత డీప్గా అనిపించలేదు. ఇంకా డాల్బీ విజన్ అన్న పోయినసారి డాల్బీ విజన్లో క్లియర్ విన్నర్ ఉంటుండే, ఈసారి డాల్బీ విజన్ కంటెంట్ చూసినప్పుడు ఒక రకమైన వామ్ అండ్ సమ్ టైమ్స్ లైట్ గ్రీన్ వామ్ కలిపిన ఒక టింట్ అయితే నేను అక్రాస్ ద డాల్బీ విజన్ కంటెంట్ అబ్జర్వ్ చేశాను. సో మీరు ఇక్కడ సైడ్ బై సైడ్ చూడొచ్చు. లూమియో విజన్తో నేను C69B C61Bని కంపేర్ చేశాను, అదే వర్స్ట్ ఉండే అప్పుడు డాల్బీ విజన్లో డార్క్ ఉంటుండే. బట్ ఇప్పుడు లూమియో విజన్తో కూడా ఈ TCL T6Cని కంపేర్ చేశాను, బట్ ఈసారి సో ఇది బ్రైట్గా ఉంది డాల్బీ విజన్ కంటెంట్, కాకపోతే మొత్తం డాల్బీ విజన్ కంటెంట్ అంతా కూడా ఒక పేల్ ఎల్లో షేడ్ పైన వేసినట్టయితే అనిపించింది నాకు. సైడ్ బై సైడ్ చూస్తేనైతే నాకు ఇంకా దారుణంగా అనిపించింది. సో డైరెక్ట్గా ఓన్లీ ఈ టీవీని చూసినప్పుడైతే కొంచెం అబ్జర్వ్ చేశాను, ఎల్లో టింట్ ఉంది ఏంది ఈసారి అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఆ లూమియో విజన్, సామ్సంగ్ ఇన్ఫినిటీ విస్టా ఈ టీవీస్ పెట్టాను అండ్ VU టీవీస్ పెట్టాను సైడ్ బై సైడ్, సో చాలా యావరేజ్గా అనిపించింది డాల్బీ విజన్ కంటెంట్.
షార్ప్గా ఉంది, డీటెయిల్గా ఉంది డాల్బీ విజన్ కంటెంట్. బట్ ఆ ఇష్యూ అయితే సో ఒక పెద్ద ఇష్యూ. నాకైతే ఈసారి దారుణంగా అనిపించింది డాల్బీ విజన్ పర్ఫార్మెన్స్. లూమియా విజనే వర్స్ట్ అన్నప్పుడు సో పక్కన పెట్టి చూస్తే సో లూమియా విజన్ కంటే ఈ TCL T6 P7K P7-1K నాకు యావరేజ్గా అనిపించింది. సో దీన్ని వీళ్ళు అప్డేట్ ఇచ్చి ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే నేను అనుకోవట్లేదు. యాజ్ ఆఫ్ నో పిక్చర్ క్వాలిటీ పరంగా క్లియర్లీ ఈ ఇయర్ QLED మోడల్ అయితే నన్ను డిసప్పాయింట్ చేసింది TCL నుంచి. అండ్ చాలామంది అనొచ్చు మీరు వామ్ తగ్గించుకోవచ్చు, బ్లూ పెంచవచ్చు, గ్రీన్ పెంచవచ్చు, అండ్ డిఫరెంట్ పిక్చర్ ప్రొఫైల్స్ని మార్చి సెట్ చేయొచ్చు అని. అవన్నీ కూడా నేను చేశాను, ఎన్ని రకాలుగా చేసినా కానీ సో నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు. సో దెర్ ఈజ్ ఇష్యూ ఈసారి మాత్రం. బట్ మరి వాళ్ళు ఏం చేశారు, రోహిత్ శర్మని పెట్టుకున్నారు, ఏమేమో చేస్తున్నారు పెద్ద. బట్ ప్రోడక్ట్ మీద కదా మనం ఇన్వెస్ట్ చేయాల్సింది, ప్రోడక్ట్ క్వాలిటీని కదా మెయింటైన్ చేయాల్సింది, అది మర్చిపోయారు. అండ్ ఇంకా సౌండ్ విషయానికి వస్తే T6 మాత్రం 24 వాట్ స్పీకర్తో వస్తుంది. P7K P7-1K మనకి 30 వాట్ స్పీకర్స్తో వస్తుంది. అండ్ అందులో P7-1K మనకి ఓంక్యో 2.1తో వస్తుంది. సో దీంట్లో మాత్రం సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ఉంటే కనెక్ట్ చేసుకొని అయితే డాల్బీ అట్మాస్ని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం. సౌండ్ క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది, మరీ ఎక్సలెంట్ కాదు, అలానే యావరేజ్గా లేదు. సో కావాల్సినంత లౌడ్గానే ఉంది. అండ్ బిల్ట్ ఇన్ స్పీకర్స్ నుంచి అంత బెటర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము ఈ ప్రైస్ రేంజ్లో. సో ఇది ఈ టీవీతో నా ఎక్స్పీరియన్స్. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఈ టీవీని అయితే పిక్చర్ క్వాలిటీ ప్రయారిటీ ఉన్న వాళ్ళకైతే నేను రికమెండ్ చేయాలనుకోవట్లేదు. ఇన్ కేస్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. నా టెస్టింగ్లో అయితే వేరే టీవీస్తో కంపేర్ చేస్తే నేను VU-DV QLED టీవీతో కంపేర్ చేశాను, Samsung 2025 LEDతో కంపేర్ చేశాను. ఇంకా నాకు అకూర్తి కాకపోతే Samsung Infinity Vision QLED టీవీతో ఫస్టే కంపేర్ చేశాను. దాంతో ఫస్ట్ కనిపిస్తే అయినా ఇది తప్పు కదా, ప్రైస్ రేంజ్ మరీ డిఫరెన్స్ ఉంది కదా, మరి దాని రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొద్దని తర్వాత వీటితో కంపేర్ చేశాను. సో వీటితో కంపేర్ చేసినా వెనకబడింది, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ టీవీ క్లియర్గా బెటర్గా ఉంటుండే చాలా టీవీస్తో, అందుకే దీని నుంచి ఈసారి ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈసారి దీని ప్రైస్ రేంజ్లో ఉన్న టీవీస్తో కంపేర్ చేసినా కానీ నాకైతే తక్కువగా అనిపించింది పిక్చర్ క్వాలిటీ పరంగా. సో మీ ఒపీనియన్ ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. స్టిల్ ఈ టీవీని మీరు పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. అండ్ దీనికంటే బెటర్ టీవీ లింక్స్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ట్యాగ్ చేస్తాను. మీరు కావాలంటే పర్చేజ్ చేయొచ్చు. వెరీ సూన్ Samsung 2025 Infinity Vision Vista Ultra పేరుతో అయితే సో అమ్ముతుంటారు, దాని రివ్యూ వస్తుంది. Samsung Infinity Vision QLED రివ్యూ వస్తుంది. అండ్ Sony Bravia Mark M2 రివ్యూ వస్తుంది. అండ్ ఇంకా Xiaomi Fire TVకి సంబంధించి 2 మోడల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. వాటన్నింటి రివ్యూస్ వెరీ సూన్ మన ఛానల్లో వస్తాయి. అన్నీ ప్రజెంట్ అయితే సైడ్ బై సైడ్ టెస్ట్ చేస్తున్నాను, 1 by 1 రివ్యూ అయితే పబ్లిష్ చేస్తాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో నా రివ్యూ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించిన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.